నిన్న రామేశ్వరం కేసులో బాంబ్ బ్లాస్ట్, మొన్నంతా ఢిల్లీలో సిక్లది రైతుల గొడవ. ఎందుకు ఇప్పుడే అవుతున్నాయి అవి? ఇన్నేళ్ల నుంచి అందరూ సైలెంట్గా ఉన్నారు కదా, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? కేవలం పార్లమెంట్ ఎలక్షన్స్కే. పార్లమెంట్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే మొన్న బాంబ్ బ్లాస్ట్ జరిగింది. 2019లో కూడా పుల్వామా అటాక్ జరిగింది. జస్ట్ ఎలక్షన్స్కి 3 నెలల ముందు, ఫిబ్రవరి, మార్చి ఈ టైంలోనే జరిగింది. అప్పుడు మళ్ళీ మార్చిలోనేమో 10-20 రోజుల గ్యాప్లో మోడీ వెళ్ళి వాళ్ళ మీదకి ఎయిర్ స్ట్రైక్స్ చేశాడు. 300 సీట్లు పార్లమెంట్లో. ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ ముందు బాంబ్ బ్లాస్ట్ చేశారు, కాకపోతే చిన్నది చేశారు అంతే. వీళ్ళ ఉద్దేశం ఏందో మరి, మోడీని డిఫేమ్ చేయడానికి అని చెప్పి ఇట్లా బాంబ్ బ్లాస్ట్లు అవి ఇవి చేస్తే మోడీకి ఏమైనా ఓట్లు తగ్గుతాయి అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ వాళ్ళు అట్లా ఎంత చేస్తే అన్ని ఓట్లు ఇంకెక్కువ పడతాయి మోడీకి. వాళ్ళకి ఆ లాజిక్ ఎందుకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పాకిస్తాన్ వచ్చి అప్పుడు పుల్వామా అటాక్ చేయించారు, ఏముంది, సీట్లు పెరిగాయి మోడీకి. ఇట్లాంటివి ఇంకా ఎలక్షన్స్ లోపు ఇట్లాంటి ఇంకేమైనా 1-2 బాంబ్ బ్లాస్ట్లు జరిగాయి అనుకో, మోడీ అనుకున్న 400 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలుస్తాడు. వీళ్ళు ఎంత ఎక్కువ బాంబ్ బ్లాస్ట్ చేస్తే అక్కడ అన్ని సీట్లు ఎక్కువ పెరుగుతాయి. వాళ్ళు చేసే పని మోడీకే బెనిఫిట్. అక్కడ ఏం జరుగుద్ది అంటే, వీళ్ళు బాంబ్ బ్లాస్టులు చేసిన కొద్దీ జనాలకు ఇంకా ఆవేశం పెరిగేసి గుద్దుతారు ఓట్లు మోడీకి. అది అక్కడ జరిగేది. వీళ్ళు మోడీకి ఓట్లు తగ్గిద్దామని చూస్తారు, కానీ ఇండైరెక్ట్గా మోడీకి హెల్ప్ చేసి మోడీని ఇంకా స్ట్రాంగ్ చేస్తున్నారు టెర్రరిస్టులు.